నమస్తే, వెల్కమ్ టు RP70 న్యూస్. లవకుశ అనకపల్లి జిల్లా గోల్కొండ మండలం పంచాయతీకి చెందిన కురుప్రోలు వెంకటలక్ష్మి చోద్యం రెవెన్యూలో సర్వే నెంబర్ 41-1 గత 20 సంవత్సరాలుగా 2.5 ఎకరాల కొండపూడు భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని, కానీ సర్పంచ్ తోకల సంతోష్ కుమార్ డి పట్టాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదని, అందుకే స్పందనలో ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. ఎకరాకు 1200 చొప్పున 2400 తీసుకుని సర్వే చేయించి మరో 10,000 ఇస్తే పట్టాలు వస్తాయని చెప్పారన్నారు. ఆమె అన్నారు, ఇటువంటి భూమి లేని వారికి దొంగ పట్టాలు ఇచ్చారని, నిజాయితీగా భూమి ఉన్న తనకు మాత్రం పట్టా మంజూరు చేయలేదని ఆమె తెలిపారు. సర్వే అయిపోయింది. ఈ సర్వేకి వెళ్ళమన్నాడు, సర్వే చేసాము. ఈ కొండపోటుకి సర్వే అయిపోయిందిరా, నీకు మమ్మల్ని కేకేసాడని మా అబ్బాయిని కేకేస్తే పట్టా నీకు 2 పట్టాలు వస్తాయరా, మీకు 2 పట్టాలకి మీకు 10,000 ఇమ్మన్నాడు. 10,000 ఇమ్మంటే 10,000 మేము ఇచ్చుకోలేము అనేసి వెనక్కి వచ్చాడు మా అబ్బాయి. వెనక్కి వచ్చేస్తే ఇంకా అందరికీ ఇచ్చాడని, అందరికీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము వెళ్ళామండి. వెళ్తే ఇవ్వలేదు, మీటింగ్ పెడితే మళ్ళీ వెళ్ళాము. వెళ్తే మాకు పట్ట రాలేదన్నారండి. మేము న్యాయం చేయమని కరెక్ట్ కాడికి వచ్చాము. చాలామందికి మాకు కొంట మళ్ళీ చాలామందికి డబ్బులు తీసుకొని వాళ్ళు కొట్టకపోయినా సరే వాళ్ళకి పట్టాలు ఇచ్చాడండి. మరి మాకు కొట్టి అంతలాగా సాగు చేసుకున్న వాళ్ళకి మాకు పట్టా ఇవ్వలేదు. మరి మాకెంత బాధ అనిపిస్తుందండి. అందుకే మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము, న్యాయం చేస్తాడనేసి. మరి లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి, కష్టపడ్డ వాళ్ళకి, అందులో తిన్న వాళ్ళకి ఏమి చేయను, తిన్న వాళ్ళకి మాకు లేదండి. ఏది లేని వాళ్ళకి వాళ్ళకి ఇచ్చాడండి. మరి మాకు ఎంత బాధ అనిపిస్తుందండి. మరి అందులో కష్టపడ్డాము, మేము ఆ భూమిలో కష్టపడ్డాము, అన్నీ చేసాము, మా పిల్లలు పోషించుకుంటున్నాము. అది మాకు భూమి లేదు, పుట్టలేదు, ఏం కూలి పని చేసుకుంటున్నాము మేమండి. కొండపడి కొట్టుకున్నామండి మా ఆయన నేను. మాకు న్యాయం చేయకుండా ఇంకొక న్యాయం చేసి వాళ్ళకి ఇస్తున్నాడండి, డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇస్తున్నాడు సర్పంచ్ గారు, సంతోష్ గారు అండి. సంతోష్ మాకు అన్యాయం చేశాడండి. మరి ఎలాగని అడిగితే అత్త ఎందుకు రావన్నాడండి. నేను వెళ్ళి అడిగానండి, అడిగితే లేదా ఈ గొడవడానండి నా అధికారులతో కలిసిపోయి మాకు న్యాయం చేయలేదండి. మరి న్యాయం చేయకపోతే న్యాయం చేస్తానని కలెక్టర్ గారి పదవికి వచ్చారండి.